ఓం నమో వెంకటేశాయ. విజయాలను చేకూర్చే విజయదశమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. వేడుకగా మలయప్ప స్వామి తిరుచి సేవ, శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం. పటిష్టమైన ప్రణాళికతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. అన్ని విభాగాల సమన్వయంతో అశేష భక్త కోటికి సేవలు. మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. తిరుపతి కపిలతీర్థంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, సంప్రదాయబద్ధంగా పార్వేట ఉత్సవం. శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ కటాక్షం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవం. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా అవబృధోత్సవం. శ్రీ మలయప్ప స్వామివారికి చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం. భక్తకోటికి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్న భక్తి మాధ్యమం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కీలక పాత్ర పోషించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి జరిగిన ధ్వజ అవరోహణ ఘట్టంతో అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 9 రోజుల పాటు నవనవోన్మేషంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన గురువారం సాయం సంధ్య వేళలో తిరుచి ఉత్సవం జరిపారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వాభరణాలు, గజ పుష్పమాలలతో అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీవారి తిరుచి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. అనంతరం ఆలయంలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలుకుతూ భాజా భజంత్రీల నడుమ ధ్వజ అవరోహణ క్రతువును మంగళప్రదంగా నిర్వహించి స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులు సమర్పించారు.
ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా సమన్వయంతో పనిచేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకోవడంతో గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ఎక్కడా రాజీ పడకుండా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసి భక్తుల మన్ననలు చూరగొన్నామని తెలిపారు. గరుడోత్సవం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించడం ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. భక్తులకు సేవలందించడంతో పాటు భద్రతను కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాలు, జిల్లా పోలీసు యంత్రాంగం, నిఘా భద్రతా సిబ్బంది అహర్హం శ్రమించారని తెలియజేశారు. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, నన్నపనేని సదాశివరావు, జానకీదేవి, శాంతారాం, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు విజయదశమి. మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇకపోతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు. గత నెల 24 నుంచి ఈరోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో అర్చక స్వాములు అయితేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖున వారు రావటం, పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని వారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు గ్యాలరీలోను, క్యూ లైన్లోను నేను, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరూ కలిసి ఈఓ గారు, జేఓ వీరబ్రహ్మం గారు, సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు అయితే ఉంది, అధికారులు, ఈ వాలంటీర్స్, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మందికి దర్శనం జరిపించడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి 14,459 ట్రిప్పుల ద్వారా 4.5 లక్షల మందికి పైకి తీసుకొని రావటం జరిగింది.
అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి మునుపన్నెడు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం, వారి యొక్క పర్ఫార్మెన్స్ 298 కళా బృందాలతో దాదాపు 5,976 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్పాలంకరణ ఏదైతే జరిగిందో బ్రహ్మోత్సవాల్లో 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90,000 సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించడం జరిగింది. మునిపెన్నడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయటం జరిగింది. దీనికి కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా 2-3 నెలల నుంచి వాళ్ళు అహోరాత్రులు శ్రమించి ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భక్తులు తిలకించడానికి 36 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది భక్తులు ఈ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిలో కూడా వీక్షించడం జరిగింది. ఎస్విబిసి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాల యొక్క ఉన్నటువంటి హెచ్డి క్వాలిటీలో ఎస్విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం చేయిస్తూ టెలికాస్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈ సంవత్సరం గణనీయంగా వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు 3,500 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ వైద్య సేవకులకు వస్తున్నట్లయితే 50 మంది డాక్టర్లని, 60 మంది పారామెడికల్ సిబ్బందిని, 14 అంబులెన్సులను వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ఇది సక్రమంగా నిర్వర్తించడం కూడా జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా జరగలేదు. ఇక భద్రత విషయం వస్తే బ్రహ్మోత్సవాలకు సుమారు 5,500 మంది పోలీసులు, 1,800 మంది విజిలెన్స్ అధికారులు, గరుడ సేవ రోజున అదనంగా 1000 మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు. తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ఈ పార్కింగ్ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. గరుడ సేవ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వారు 2,800 మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం, గరుడ సేవ రోజున అదనంగా 650 మంది సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు నిర్వర్తించడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నేను పర్సనల్గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది. ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా, అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100% మేము కనీసం నేను కానీ ఈఓ కానీ మా బోర్డు మెంబర్లు అందరూ కూడా గ్యాలరీలోకి వెళ్ళి భక్తుల్ని విచారించడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా అసౌకర్యం అని కానీ ఇది బాగలేదని కానీ కూడా ఎవరు మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్నప్రసాదాలు ఏదైతే ఉన్నాయో 16 రకాల అన్నప్రసాదాలు తయారు చేసి భక్తులకి ప్రతి 2 గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఒక 5-6 గంటలు వేచి ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు కానీ తినుబండారాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. చిన్నపిల్లలకు కూడా పాలు, అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది, బిస్కెట్లు ఇవన్నీ కూడా.
కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో మనందరి సమిష్టిగా ఈ ఏ ఒక్కరిదో కాదు ఇద్దరిదో కాదు మనందరి సమిష్టిగా పనిచేసిన దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మెయిల్స్ వస్తున్నాయి, చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగిందని. ఎవరు చూసినా కానీ ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడినప్పుడు కూడా మేము అటు నుంచి పోతా ఉంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతృప్తిని వాలంటరీగా వ్యక్తం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత సక్సెస్ జరగటానికి కారణం దీనందరూ కూడా మన టీటీడీ అధికారులు, మిగిలిన జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు ప్రియ గజవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు క్షేత్రంలో గురువారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని అర్చకులు సిరులు తల్లికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వాహన మండపంలో గజవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారికి నివేదన, హారతులు అందజేశారు. తర్వాత భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ అమ్మవారు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలమై. తిరుపతి కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున ఆలయంలో మహాపూర్ణాహుతి అనంతరం పారువేట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు దేవీ నవరాత్రులు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అర్చకులు, ఋత్విక్కులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను జరిపి శాస్త్రోక్తంగా హోమాలను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయ ప్రధాన అర్చకులు యాగశాలలో ఉంచిన ప్రధాన కలశాన్ని శిరస్సును పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కామాక్షి, కపిలేశ్వరుల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు, గోపుర కలశ శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహించారు. ఇక గురువారం సాయంత్రం శివపార్వతుల ఊంజల సేవ జరిగింది. స్వర్ణ పుష్పశోభితులైన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం పార్వేటి ఉత్సవం జరిగింది. పల్లకిపై ఆది దంపతులైన శివపార్వతులను వేంచేపు చేసి భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా ఆలయం ముందు భాగంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి వద్దకు వేంచేపు చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయబద్ధంగా పార్వేటి ఉత్సవాన్ని పూర్తి చేశారు.
టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 30 లక్షల విరాళం సమకూరింది. ఈ మేరకు ఖమ్మంకు చెందిన దాత జి అంకిత్ తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో గురువారం చైర్మన్ బిఆర్ నాయుడుకు 30 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గమ్మ తల్లి రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శోభాయమానంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరిగా కొలువు తీరారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పూర్తయిన అనంతరం అమ్మలగన్నమ్మ చల్లని తల్లి రాజరాజేశ్వరి అలంకారంలో అనుగ్రహించారు. చేతిలో చెరుకుగడ చిరుదరహాసంతో కటాక్షించిన కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. అనంతరం అర్చకులు అమ్మవారి చెంత కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కలకల్లాడింది. చక్రధారి చక్రస్నాన మహోత్సవంతో సప్తగిరులు భక్తగిరులుగా మారాయి. నవాహ్నిక దీక్షతో 9 రోజుల పాటు వైఖానస ఆగమోక్తంగా సాగిన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం భక్తజన రంజకంగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన గురువారం ఉదయం చక్రస్నాన ఘట్టం ఆగమోక్తంగా జరిగింది. లోక సంక్షేమార్థం సర్వ మానవాళి శ్రేయోదకార్థం శ్రీవారికి సంకల్పపూర్వకంగా బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతాయి. విశ్వ మానవ కళ్యాణం కోసం నిర్వహించే దేవదేవుని బ్రహ్మోత్సవం అంటే అది విశేష ధార్మిక యజ్ఞమే. యజ్ఞ ఫలాంతం సంపూర్ణంగా మంగళకరం కావడానికి ఉత్సవాల సమయంలో జరిగే దోషాల పరిహారార్థం అవభృతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను తిరుచిపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను పల్లకీపై ఆసీనులను చేసి శ్రీవారి ఆలయం నుండి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ వరాహ స్వామివారి ఆలయ ముఖమండపంలో స్నానపీఠంపై కొలువు తెచ్చారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆపై అర్చకులు విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం షోడశోపచార కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభారాధనలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజేరస్వామి చిన్నజేరస్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు వేద పండితులు ఉపనిషత్ మంత్రాలు దశశాంతి మంత్రాలు పురుష సూక్తం శ్రీ సూక్తం భూసూక్తం నీలా సూక్తం విష్ణు సూక్తం పంచసూక్త పఠనం బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి
ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే వెట్టదీర నిలుదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. ఆపై శ్రీవారి పుష్కరిణికి పుష్పమాలలు, అక్షింతలు, పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలను సమర్పించి వరుణ పూజ చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ సంప్రదాయ శోభితంగా పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సిబిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నన్నపనేని సదాశివరావు, నరేష్ కుమార్, శాంతారాం, తుడా చైర్మన్ సి దివాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తీర్చిపై పల్లకీపై చక్ర తాళ్వార్ను వేంచేపు చేసి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సిబిఎండ్ఎస్ఓ మురళీకృష్ణలు చక్ర తాళ్వార్ పల్లకీని మోశారు. ఇక చక్రస్నానం అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే టీటీడీ బోర్డు అవసరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత 3 నెలల నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం, బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, వస్తున్న వంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ, అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ, మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీలు ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా జిల్లా అధికారి యంత్రాంగంతో కోఆర్డినేషన్లో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడా కూడా రవాణా సౌకర్యాలు కానీ, పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏర్పాటు పూర్తి చేసుకోవడము, పార్కింగ్ కాకుండా కింద తిరుపతిలో అదనపు పార్కింగ్ ఏర్పాటు చేసుకొని వెహికల్ మూవ్మెంట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వస్తున్నటువంటి భక్తులు మరీ ముఖ్యంగా గరుడ సేవ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు లక్షలాది మంది భక్తులు తిరుమలలో ఉండి స్వామివారి వాహన సేవ తిలకించే కార్యక్రమం చేశారు. మూలవాళ్ళ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఈ లక్షలాది మంది భక్తుల కోసం 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసినటువంటి అధికార యంత్రాంగం అంతా, దాంట్లో మరీ ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, పోలీస్ యంత్రాంగం దాదాపు 7,300 మంది జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిబిఎస్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే పనిచేశారో వారందరినీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసి పకడ్బందీ బందోబస్తు ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు,
ఎంతోమంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, IPSRTC స్టాఫ్, టీటీడీ నుంచి డెప్యూటేషన్ మీద వచ్చినటువంటి 640 మంది స్టాఫ్, వాళ్ళందరూ కూడా ఎన్ని రోజుల పాటు కృషి చేశారు. అదేవిధంగా ఇవాళ ఈ చక్ర స్నానం సందర్భంగా కూడా ఎంతోమంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, శ్రీవారి సేవకులు, NDRF, SDRF, ఫైర్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి స్విమ్మర్స్, వీరందరూ కూడా సేవలు అందించారు. వందలాది మందికి సరైన సమయంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతోమంది మెడికల్ పారామెడికల్ స్టాఫ్ సేవలు అందించారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా పటిష్టవంతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ CVNSO KV మురళీకృష్ణ, VGOలు రామ్ కుమార్, సురేంద్రలను అభినందించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కోట్లాది మంది శ్రీవారి భక్తులకు తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని, దేవదేవుని దివ్యత్వాన్ని నిత్యం నాణ్యమైన ప్రసారాలతో అందిస్తున్న ఆధ్యాత్మిక మాధ్యమం. ఇలవైకుంఠంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్న ఉత్సవ ప్రియుడు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా భక్తుల ముంగిళ్లలో సందడి చేసిన SVBC భక్తి ప్రయాణం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సనాతన హైందవ ధర్మాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తకోటికి నిత్య నూతనంగా అందజేస్తోంది టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక రంగంలో రాజీలేని నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న ధార్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా జనబాహుళ్యానికి అందిస్తూ అనుసంధానకర్తగా తన వంతు పాత్రను ఇతోధికంగా పోషిస్తోంది SVBC. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి కనులారా తిలకించే విధంగా చక్కని ప్రసారాలను అందించింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ 4 భాషల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. అలాగే ఇతర ప్రాంతీయ, జాతీయ మీడియాకు HD క్వాలిటీతో క్లీన్ ఫీడ్ అందించింది. ఆధ్యాత్మిక విశేషాల విభాగం సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవాల వైభవాన్ని తెలియజేస్తూ కథనాలు, రీల్స్ ప్రసారం చేశారు. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, 7 కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా,
ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని బ్రహ్మోత్సవాల సమయంలో మాడవీధులలోని శ్రీవారి వాహన సేవలతో పాటు 2 రోజుల పాటు వైఖానస ఆగమోక్తంగా భక్తజన రంజకంగా జరిగిన అలంకార స్నపన తిరుమంజనం, అలాగే తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహించిన వేద స్వస్తి, వేద విద్వత్, సంగీత విభావరి కార్యక్రమాలను ప్రతిరోజు ప్రసారం చేయడం జరిగింది. శాటిలైట్, డిటిహెచ్ ప్లాట్ఫామ్లలో హెచ్డి క్వాలిటీలో ఎస్వీబీసీ ప్రసారాలను అందజేసింది. ఆన్లైన్, ఓటీటీ ప్లాట్ఫామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో ఎస్వీబీసీ హెచ్డి ప్రసారాల ద్వారా భక్తకోటి శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాలను తిలకించారు. మాడవీధులలో గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు కనులారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం తిలకించే విధంగా హెచ్డి క్వాలిటీలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మార్గనిర్దేశంతో ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు పర్యవేక్షణలో సీనియర్ అధికారులు, సిబ్బంది అహరహం శ్రమించి బ్రహ్మోత్సవ వైభవాలను వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం కోసం మాడవీధులలో దాదాపు 16 ప్రాంతాలలో 12 సోనీ హెచ్డి కెమెరాలు, 40 ఎక్స్ జూమ్ కెమెరాలు, 2 జిమ్మి జిప్పులు వినియోగించారు. ఆధ్యాత్మిక విశేషాల విభాగం ద్వారా ఎప్పటికప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాల విశేషాలను, టీటీడీ ఉన్నతాధికారుల పర్యటనలు, చేపట్టిన ఏర్పాట్లను సమగ్ర సమాచారంతో ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో నాదనీరాజనం వేదికపై జరిగిన ప్రత్యక్ష రికార్డింగ్ కార్యక్రమాలను ఈఎన్జీ కెమెరాల ద్వారా భక్తులకు అందించారు. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం, స్నపన తిరుమంజనం, శాతుమర, వేదపారాయణం వంటి కార్యక్రమాలను సిబ్బంది ఎంతో శ్రద్ధగా, భక్తిగా కెమెరాలతో చిత్రీకరించి భక్తలోకానికి అందజేయడం జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎస్వీబీసీ సిబ్బందితో పాటు తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రొడక్షన్, సాంకేతిక విభాగం, బ్రాడ్కాస్టింగ్ విభాగం, కెమెరా విభాగం, ఎడిటర్స్, గ్రాఫిక్స్ విభాగం, ఆధ్యాత్మిక విశేషాలు, సోషల్ మీడియా విభాగాలు, అడ్మిన్, అకౌంట్స్ విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం అకుంఠిత దీక్షతో శ్రమించి శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. చూశారు కదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మన్ననలను విశేషంగా చూరుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రస్థానం ఎప్పటికీ ఇదే వీక్షకాధరణతో ఉండాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. అశ్వవాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం భక్తులను తన్మయులను చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కడప జిల్లా దేవుని కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం అర్చకులు స్వామివారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి అశ్వవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురోవీధులలో ఊరేగిన స్వామివారిని దర్శించుకుని భక్తులు కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైల భ్రమరాంబికాదేవి చల్లని తల్లి రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసలితున్న శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు అమ్మవారికి ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని రాజరాజేశ్వరిగా కొలువు తీర్చారు. పుష్పగుచ్చం, చెరుకుగడతో చిద్విలాసంగా కొలువు తీరిన అమ్మవారికి అర్చకులు ఛత్ర చామర వింజామర సేవలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఆది దంపతులు అశ్వవాహనంపై గ్రామోత్సవానికి బయలుదేరారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అశ్వవాహనంపై ఊరేగిన శివపార్వతులకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట, అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ నుండి జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా వేణుగోపాలుని సన్నిధిలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఋత్విక్కులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, శుద్ధి, అగ్ని ప్రతిష్ట, కుంభారాధన క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై యాగశాలలో ఉంచిన కలశాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టామూర్తులైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి కుంభాభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పార్వేటు ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. దసరా ఉత్సవాల్లో చివరి రోజున అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని సకల బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగుతూ శివపార్వతులు బాదూరుపేట కూడలి వద్దకు చేరుకున్నారు. అక్కడ అర్చకులు పార్వేట ఉత్సవాన్ని జరిపి ఆది దంపతులకు మహామంగళ హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం అంబేద్కర్ నగర్ కాలనీలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో చివరి రోజున చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి సప్త చండీ పారాయణం, చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తర్వాత మహిళలు స్వామివారికి దీప నీరాజనం సమర్పించారు. సకల చరాచర ప్రాణకోటిని చల్లగా కాచి కాపాడే జగజ్జననికి ఆ బాలగోపాలం ప్రణమిల్లింది. 9 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి విశేష అలంకరణలను వీక్షించి భక్తులు పులకితులయ్యారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ తల్లి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామదేవతగా అనుగ్రహిస్తున్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారికి అర్చకులు పట్టు వస్త్రాలు, వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో దివ్య శోభితంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మహిళలు అమ్మవారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సామూహిక కుంకుమ పూజలు జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఖమ్మం పట్టణంలో కొలువైన శ్రీ గుంటుమల్లేశ్వర స్వామివారి దేవాలయంలో కుంకుమ పూజలు కనుల పండుగగా జరిగాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు గుంటుమల్లేశ్వరుని సన్నిధిలో అమ్మవారిని శ్రీ వరమహాలక్ష్మిగా అలంకరణ చేసి కొలువు తీర్చారు. విశేష అలంకరణలతో అనుగ్రహించిన అమ్మవారి చెంత భక్తులు అర్చకుల సూచనలతో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరుపుకుని సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. తర్వాత అమ్మవారికి మహారాజ్ఞి అలంకరణలు చేసి కుంకుమ పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా బత్తిలి గ్రామం పవిత్ర వంశధార నదీ తీరాన కొలువైన శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి ఆలయంలో లక్షగాజుల అర్చనను కనుల పండుగగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. తర్వాత అమ్మవారిని సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆపై సువాసినులు అమ్మవారికి అందజేసిన లక్షగాజులతో సామూహిక లలితా సహస్రనామ పారాయణం సహితంగా అర్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. నెల్లూరు గ్రామదేవతగా కటాక్షిస్తున్న ఇరుకళ్ళల పరమేశ్వరిదేవి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎంతో విశేషంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో మూలమూర్తికి నిత్యారాధనలు నిర్వహించారు. తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని మహిషాసుర మర్దిని అలంకారంలో మండపంలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. ఇక నెల్లూరు దర్గామిట్టలో శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం భక్తులతో కలకల్లాడింది. దేవి నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణల వీక్షణంతో సింహపురి వాసులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 8వ రోజున అర్చకులు అమ్మవారిని ఆభరణాలు, త్రిశూలం, నిమ్మకాయల ఆహారాలతో మహిషాసుర మర్దినిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.